ఈ విధమైన థింకింగ్ అంటే భావోల్భావ థింకింగ్, భావోల్భావ క్యాలిక్యులేషన్, భావోల్భావ గణన అనే విధంగా చెప్తారు. అంటే భావంలో నుండి ఉద్భవించి భావం వరకు. ఇక్కడ ఇది లగ్నమే భావం కాదు, ఒకటో భావం అని మాత్రం మనం చెప్పొచ్చు. అప్పుడు ఏడో భావం గురించి చెబుతున్నాం. మాంగళ్యస్థానం అంటే 7లో నుండి 7వ స్థానం అని వస్తుంది. అదే భావోల్భావం. కానీ మాంగళ్యం గురించి, వైవాహిక జీవితం గురించి థింక్ చేసేటప్పుడు 7వ స్థానంలో నుండి 7వ స్థానం కాదు, 8వ స్థానం గురించి థింక్ చేయాలి. బాగా అర్థం చేసుకోండి. సాధారణంగా 7వ స్థానం నుండి 7వ స్థానం. ఇప్పుడు వృత్తి గురించి ఆలోచించాలంటే వృత్తి స్థానం అంటే 10వ స్థానం. అంటే 10వ స్థానం ప్లస్ 10లో నుండి 10 ఆ విధంగా థింక్ చేయాలి. ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే షార్ప్గా ఉండే ఫలితం తెలియాలంటే దానికొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక వాచ్ ఉంది. ఆ వాచ్లో 3 ముళ్ళుంటాయి. ఇలా తిరుగుతూనే ఉంటాయి కదా.